అడవిలో మనం ఆధారం గురించి వెతకడానికి వెళ్ళినప్పుడు ఎటువంటి ఆధారం దొరకకపోయేసరికి నీ మొహంలో నాకు చాలా రిలీఫ్ కనిపించింది. అది నేను నోటీస్ చేశాను. కానీ అక్కడ నాకు ఈ ఆధారం దొరికింది. ఇది అప్పుడు చూపించుంటే దొంగలు జాగ్రత్త పడిపోతారా అని చూపించలేదు. దొంగలని ఎవరిని అంటున్నావు? ఎవరైతే దొంగ పనులు చేయడానికి ప్రయత్నిస్తున్నారో వారి గురించి అంటున్నాను మేడం. ఆ రాఖీ వెనుకున్నవారు ఏ ఆభరణాల గురించైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి అవి దక్కకుండా చేస్తాను. నా స్కెచ్ నాకుంది. మేడం, ఏంటి? వాటర్ నంత కంగారుగా ఎందుకు తాగారు? దాహం వేసింది, తాగాను. అందులో తప్పే ఉంది? అంతేనా? మళ్ళీ ఎందుకు వచ్చావు? పర్సనల్ పని మీద వచ్చాను కాబట్టి ఎదురుగా కూర్చుని మాట్లాడాను. మీ దగ్గర జాబ్ చేసే ఎంప్లాయీగా వచ్చుంటే నిలబడే మాట్లాడేదాన్ని. ఆ క్లారిటీ ఇద్దామని వచ్చాను. అండ్ వన్ మోర్ థింగ్ మేడం, గతంలో మీ ఇంట్లో ఆభరణాలకు సంబంధించిన చార్ట్ దొరికింది. అదే విధంగా తమరికి ముక్కు పుడుక మీద కన్ను. సో ఆ రాఖీతో కలిసి తమరే అంతా చేయించారు అని నాకు తెలిసిందే అనుకోండి. అప్పుడు మీకు ఉంటుంది మేడం, మామూలుగా ఉండదు. అప్పుడు తమరు శ్రీకరితో తాళి కట్టించుకోవడానికి కాదు, జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి మేడం. ఓకేనా? బాయ్. ఏంటి? మన మాటకు విలువలేని చోట మౌనంగా ఉండడం మంచిదని అంటారు. నా మాటలకు నువ్వు విలువివ్వకపోయినా నేను మౌనంగా ఉండలేను బావా. ఎందుకంటే యుద్ధం మధ్యలో వదిలేస్తే శత్రువు నాశనం చేసేసి వెళ్ళిపోతాడు. నేను కూడా నా భర్తను, నా కుటుంబాన్ని శత్రువు నుంచి కాపాడుకోవడం కోసం యుద్ధం చేస్తున్నాను. మధ్యలో వదిలేలేను. అందుకే మౌనంగా ఉండలేను. నువ్వు మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు చెప్పినవి నిజాలైతే విలువ ఉంటుంది, అబద్ధాలైతే విలువ ఉండదు. నా మీద జరిగిన అటాక్ విషయంలో నాకుండవలసిన క్లారిటీలు నాకున్నాయి. ఆ విషయాలన్నీ తొందరలోనే బయటపడతాయి. ఇప్పుడైతే నువ్వు నాకొక మాటనివ్వగలవా? ఏ విషయంలోనో చెప్పు. సమంజసంగా ఉంటే, సమ్మతంగా అనిపిస్తే మాటివ్వడానికి వెనకాడాల్సిన అవసరం లేదు. మాయ గురించి నేనెప్పుడూ ఏం చెప్తున్నా నువ్వు నమ్మడం లేదు. తనని నెగటివ్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను అని తిరిగి నన్నంటున్నావు. రేపెప్పుడైనా నేను మాయ ఎలాంటిదో తెలియజేసే ఆధారం ఏదైనా తీసుకొచ్చానే అనుకో, అప్పుడు నన్ను నమ్ముతావా? న్యాయస్థానంకైనా సగటు మనిషికైనా ఏదైనా నమ్మాలంటే అందుకు కావాల్సింది ఆధారమే కదా. నువ్వు నిజంగా అటువంటి తీసుకొస్తే ఖచ్చితంగా నమ్ముతాను. మాయకు నేను మూడో ముడి వేసే సమయంలో నిరూపించిన ఆ ముడిని కట్టకుండా పీటల మీద నుంచి లేస్తాను. మాయను పెళ్లి చేసుకోను, అందులో అనుమానమే లేదు. ఈ విషయంలో అయితే నేను నీకు మాటిస్తున్నాను. ఈ మాట మీదే ఉండు బావా. ఉంటాను. మాయను బోనులో దోషిగా నిలబెట్టినట్టు
మీ ముందు నిలబెడతాను. ఆ క్షణం వస్తే నాకు ఆనందమే. వీలైనంత తొందరలో నిజానిజాలు బయట పెడతాను. నాకు మాటిచ్చినందుకు థ్యాంక్స్. ముక్కకు అంటు కట్టినట్టు చాలా జాగ్రత్తగా శ్రీకర్ని డీల్ చేస్తుంది. ఆధారాలు సంపాదించే సమయానికి శ్రీకర్ని మెంటల్గా ప్రిపేర్ చేస్తుంది. ఇది అవనికి కలిసొచ్చే అంశం, నాకు కాటేసే అంశం. ఈ ప్రమాదం ఎప్పుడైనా నా పాలిట ప్రళయంలా మారుతుంది. గుర్రం చాలా స్పీడ్గా పరిగెడుతుంది. కాలు కింద పదునైన గాజు ముక్కని పెట్టి ఆపాలి. బట్ ఎలా? ఎందుకు రమ్మన్నా? జనరల్గా నేను ఏ విషయంలోనైనా 2-3 ఆప్షన్స్ పెట్టుకుంటాను. ప్లాన్ ఏ వర్కౌట్ అవ్వకపోతే ప్లాన్ బిలోకి జంప్ అయిపోతాను. అది వర్కౌట్ కాకపోతే ప్లాన్ సి. ఇప్పుడు ఏబిసిడీలో గొడవలు ఎందుకు గాని విషయం ఏంటో సూటిగా చెప్పు. పెళ్లి విషయంలో నువ్వు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నావు. బట్ స్టిల్ ఇంకా ఏదో టెన్షన్ వెంటాడుతూనే ఉంది. జరుగుతుందా ఆగిపోతుందా అని. am I రైట్? ఎస్. అందుకే నేను ఒక చండాలమైన ప్లాన్ చెప్తాను. నువ్వు దాని గురించి బాగా ఆలోచించు. చండాలమైన ప్లానా? కానీ అద్భుతంగా వర్కౌట్ అవుతుంది. అదేంటో త్వరగా చెప్పు తల్లి. వీలైనంత తొందరగా నువ్వు శ్రీకర్తో కమిట్ అయిపోవాలి. వాట్? ఎస్. ఆర్ యు మ్యాడ్? సమస్య క్లైమాక్స్ లో ఉన్నప్పుడు ఇలాంటి బ్యాడ్ ఆలోచనలే వస్తాయి. నువ్వు శ్రీకర్తో శారీరకంగా కలిసిపోయావే అనుకో, అవనికి ఆల్ డోర్స్ క్లోజ్ అయిపోతాయి. అప్పుడు అవని మీ ఇద్దరు పెళ్లిని చెడగొట్టాలని, మీ ఇద్దరిని విడగొట్టాలని ప్రయత్నం చేయలేదు. తపస్సులు చేసినా మీ పెళ్లిని ఆపడం తన వల్ల కాదు. పెళ్లి తర్వాత జరగాల్సింది పెళ్లి కాకముందే జరిగితే శ్రీకర్ నీకే సొంతమవుతాడు. బాగా ఆలోచించు. అన్ని విధాలుగా ఆలోచిస్తే నిహారిక గతంలో చెప్పిన ఆలోచనే వర్కౌట్ అయ్యేలా ఉంది. ఈ రాత్రికి శ్రీకర్ని సొంతం చేసుకోవాలి.